దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 6th మే 2026 మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందామా? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. రోమన్స్ చాప్టర్ 5 and verse 5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎవరిని నువ్వు ఆశ్రయించున్నావో, ఎవరిని నమ్ముకుంటున్నావో, నీ జీవితం కొరకు, నీ భవిష్యత్తు కొరకు ఆ నిరీక్షణ, ఆ నమ్మకము నిన్ను సిగ్గుపరచదు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. Let me read this in English. And hope maketh not ashamed, because the love of God is shed abroad in our hearts by the Holy Ghost which is given unto us. దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్రింపబడ్డది పరిశుద్ధాత్మ ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎప్పుడైతే దేవుని ప్రేమ నీ హృదయములో కృమ్మరింపబడతాదో, ప్రియ దేవుని బిడ్డలారా, నీ నిరీక్షణ విషయంలో నీకు ధైర్యం కలుగుతుంది. దేవుడు నన్ను ఇంతగానో ప్రేమించాడు అని ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మ దేవుడు దేవుని ప్రేమను మీ హృదయంలో కృమ్మరిస్తారో, ఐ విల్ టెల్ యూ, యువర్ హోప్ బికమ్స్ రియల్ హోప్. యూ విల్ హోప్ లైక్ ఇట్ ఈజ్ హ్యాపెండ్. అర్థమవుతుందండి? మీ నిరీక్షణ జరిగినట్టుతో సమానముగా నీవు మారుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, జీవితాల్లో ఎన్నో విషయాలు నిరీక్షించుకున్నాం కానీ సిగ్గుపాలయ్యాం చాలా విషయాలు, చాలామంది. కానీ ఎప్పుడైతే దేవుని ప్రేమ మీలో కృమ్మరింపబడతాదో, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ నిరీక్షణ విషయమై నీవు సిగ్గుపడవు. నీవు నిరీక్షణ విషయమై నువ్వు నమ్ముకున్న దాన్ని గట్టిగా పట్టుకుంటావు, నీవు ఒప్పుకుంటావు. సో దిస్ హోప్ విల్ నాట్ మేక్ యూ అషేమ్డ్. దేవుడు మన యొక్క అవమానమంతయు ఆయన మీద తీసుకున్నాడు. దేని కొరకు తెలుసండి? ఆయన మహిమను మనకి ఇవ్వటకు. జీసస్ బోర్ అవర్ షేమ్ సో దట్ వి రిసీవ్ హిస్ గ్లోరీ. కాబట్టి ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచినప్పుడు ఆ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. हिंदी में पढ़ेंगे रोमियो का पत्र, उसमें 5 अध्याय और 5 वचन. आशा से लज्जा नहीं होती, क्योंकि पवित्र आत्मा जो हमें दिया गया है उसके द्वारा परमेश्वर का प्रेम हमारे मन में डाला गया है. प्रभु को धन्यवाद. ये आशा हमें लज्जा नहीं करती. जो आशा यीशु मसीह पे आप रखे हुए हैं, उससे आप शर्मिंदा नहीं होंगे. నీవు సిగ్గుపడవు, నీవు నిలబడతావు. జస్ట్ నువ్వు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. బిలీవ్. నీ కుటుంబము మంచిగా ఉంటుంది, నీ పిల్లలు మంచిగా ఉంటారు, నీ భర్త నీ భార్య మంచిగా ఉంటారు, నమ్మండి. మీ మినిస్ట్రీ మంచిగా ఉంటుంది, నమ్మండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారయ్యా. ఈరోజు నాయన తండ్రి, అనేక మంది నాయన అనేక విషయాలు నిరీక్షణ పెట్టుకుని ఉన్నారు ప్రభా. నాయన తండ్రి, యేసు ప్రభు యందు ఈ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని ఈ మాట ద్వారా ఈరోజు నాయన మమ్మల్ని అందరినీ ధైర్యపరిచి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఏ విషయాలు నీ బిడ్డలు నాయన నిరీక్షణ కలిగి ఉన్నారో నాయన దేవతని, ఫైనాన్షియల్స్ విషయంలో, కుటుంబ విషయంలో, పిల్లల భవిష్యత్తు విషయంలో ప్రభా. నాయన తండ్రి, వారికి స్పిరిచువల్ లైఫ్ విషయంలో నాయన తండ్రి, దేవతని ఆర్థిక విషయంలో ప్రభా. నాయన తండ్రి, ఆరోగ్య విషయంలో తండ్రి నాయన వారు సిగ్గుపడరు ప్రభా. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతుంది తండ్రి. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్ కొరకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచి జాబ్స్తో నీ బిడ్డలు దీవించడానికి స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్ దీవించడానికి స్తోత్రం. చదువుకుంటున్న వారందరినీ బట్టి నాయన హైయర్ క్లాసెస్ నాయన దేవా నెక్స్ట్ నాయన దేవా నెక్స్ట్ అకాడమిక్
ఎకనామిక్ నాయన వారు వెళ్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి చదువులో మీ సహాయం దయచేసినందుకు స్తోత్రం నాయన. వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నాయన ఏ కాలేజ్ యూనివర్సిటీ చదవాలో జాయిన్ అవ్వాలన్నీ కూడా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయకటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు పరిచయని దీవించడానికి స్తోత్రం నాయన. భారతదేశం కొరకు దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇజ్రాయెల్ దేశం కొరకు యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన ఈ బిడ్డలను దేవా ఈ ఆరాధనలో ఉన్న మా అందరి యొక్క మనోనేత్రంలో వెలిగించి నాయన తండ్రి నీవు పిలిచి నిన్ను పిలిపి యొక్క నిరీక్షణ ఎట్టిదో మేము తెలుసుకుంటూ నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మరి ఒక్కసారి ప్రభు ఈ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. బయట అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధన తెగకిని తప్పించము. ఎందుకు రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక సహవాసమిక ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో ప్రార్థన చేయబడిన అంశములతో సంగముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.